ఎంతకు దిగజారిపోయారంటే వీళ్ళు వైసీపీకి ఇంకేం పని లేదు కదా. ఓ పక్కనే రాష్ట్రం ఏమో పరిగెడుతుంది, రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది, ఇండస్ట్రీలు వచ్చేస్తున్నాయి, అమరావతి వచ్చేస్తుంది, పోలవరం వచ్చేస్తుంది, రైల్వే జోన్ వచ్చేస్తుంది, స్టీల్ ప్లాంట్ మళ్ళీ రన్ అయిపోతుంది. రాష్ట్రం వెళ్ళిపోతుంటే పాపి సైకోగలకి ఏం చేయాలి తెలియకండి, ఈ కెమెరాలు పట్టుకుని ఇడ్లీ బళ్ళ దగ్గర, వైన్ షాపుల దగ్గర, లేకపోతే చిన్న చిన్న కిరాణా కొట్ల దగ్గర, కొళాయిల దగ్గర కూర్చుని అక్కడ ఏ గొడవైనా సరే వెంటనే దాన్ని రికార్డ్ చేసి, ఏమంటే ఈ గొడవలో ఉన్నారు చూడండి వీళ్ళండి తెలుగుదేశం వాళ్ళండి, తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ కొళాయి దగ్గర గొడవ పెట్టారండి, వాళ్ళకి వంతు రాలేదండి, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇడ్లీలో చట్నీ లేదని గొడవ పెట్టారండి, అర్జెంట్ గా ఇప్పుడు మాకు రాష్ట్రపతి పాలన కావాలి. ఇక్కడ ఇడ్లీలో చట్నీ లేదని ఒకటి గొడవ పెట్టాడండి, మాకు అర్జెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి. ఓరిని బతుకు ఎక్కడ దాకా పడిపోయారా మీరు. ఇది ఓ బతికేనా? ఇడ్లీ తొందరగా వెళ్ళదని మహిళా చిరు వ్యాపారి టీడీపీ ఎమ్మెల్యే పిఏ అటండి. టీడీపీ ఎమ్మెల్యే పిఏ రోడ్డు మీద ఉన్న ఇడ్లీ చట్నీ దగ్గరికి వెళ్ళాడా. కనీసం కొంచెం అర్థమయ్యేలాగానే పెట్టండి రా, కొంచెం నమ్మేలాగానే ఉండాలి. ఇడ్లీ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న గొడవలు, ఈయన డబ్బులు చేశాను అన్నాడో డబ్బులు ఇవ్వలేదు అన్నదో, లేదా ఇడ్లీలు వేసాను అన్నది డబ్బులు, చిన్న డిస్కషన్ అండి. దాన్ని కూడా తీసుకొచ్చి వైసీపీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకునే స్థాయికి ఈ రోజు నేను దిగజారిపోయారంటే ఇలా బతికి ఎంత బస్ స్టాండ్ అయిపోయింది చూడండి. ఏం బతుకురా